ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళట అని మ్యూజియంలో పెట్టాలి. అంతే, ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళు. ఏదో మొన్న అదే డాక్యుమెంటరీ చూసి ఒక ఆయన చెట్టు కిందనే పడుకొని ఉంటాడు, రోజు ఒక ఆఫీసర్ పోతూ ఉంటాడు, ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఈయన హాయి కాలు మీద కాలేదని పడుకుంటాడు. అంటే ఇది ఆఫ్రికా. ఒక రోజు వచ్చి, అన్న నువ్వు ఏ పని చేయకపోతే ఎట్లా గడుస్తుందంటే ఆయన మొత్తం తీస్తాడు. ఇగో ఈ పథకం కింద నాకు ఇది వస్తుంది, 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 ఈ పథకం ఇంకా నేను ఎందుకు పని చేయాలంటాడు. అప్పుడు ఇక అంటాడు, ఏ ఉద్యోగం చేయడం దగ్గర దండగా ట్యాక్స్ తప్పని పక్కన కొంచెం మంచం ఉంచవే, నేను కూడా వచ్చి పడుకుంటాను అంటాడు. ఇది దయచేసి నేను ఏదో రాజకీయ పరమైన ఉపన్యాసమో ప్రభుత్వం అనేది విమర్శించట్లేదు, మనందరం ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదా. ఫిదా తెలుగు మొన్నా మంచి ఉమెన్ సెలబ్స్ జాయిన్ దిస్. I'm for 10. I want to change the way your skills. Unprofessional for that. ఎవరిని దర్కం చేస్తా నువ్వు ఇంత కష్టపడు. వీడు మారాడు. చూడు తమ్మి, చెప్పినట్టు వినాలి. పోయి సిగరెట్ తెప్పో. హలో అన్నా, నీకో విషయం అడుగుతా, ఏమనుకోవు కదా? అడుగు, దాందేముంది. ఇట్లా ఏం పని చేయకుండా నువ్వు ఖాళీగా కూర్చొని పోరం బోకులా తిరిగితే నీ ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది అన్న? అన్నా, నా కుటుంబ పోషణ గురించి నాకు ఎటువంటి రాంతి లేదు. ఎందుకంటావా, తినేతందుకు రూపాయి కిలో బియ్యం ఉన్నాయి, ఉండేతందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నది, ఇక ఖర్చులకు 15 పైసలు ఉన్నాయి, ఇక మెయింటెనెన్స్ కంటావా, నా భార్య డ్వాక్రా గ్రూపులు ఉన్నది, ఇక చిన్న కొడుకేమో మోడల్ స్కూలు, పెద్ద కొడుకేమో ఫీజు రియంబర్స్మెంట్, బిడ్డకేమో బంగారు తల్లి కళ్యాణ లక్ష్మి పథకం ఉండే ఏజ్ బార్ అయిందనుకో నాకేమో ఆసరా, నా భార్యకేమో అభయస్థం పింఛను, ఇక రోగమో నొప్పి వచ్చిందనుకో ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ఉండే. ఇంకేం కావాలనే? ఇక నా ముచ్చట అంటావా, అసలేదు ఎలక్షన్ల సీజను, ఏ నాయకునికి జై కొట్టినా కానీ బీరు బిర్యానీ ఫ్రీ. ఇన్ని ఉండంగా ఇంకా నేను ఎందుకన్నా పని చేసుడు? చెప్పు, ఏందన్నా గట్ల పోబడుతుంది? ఏం చెప్పకుండా అన్న ఏం లేదన్నా, నాకు కూడా నీ పక్కకు జాగ్ ఉంచు, ఇప్పుడు వెళ్ళి జాబ్ రిజైన్ చేస్తా, ఎందుకంటే మాకు ట్యాక్స్ బొక్క తప్ప ఇంకేం లేవు. నువ్వేం ఫికర్ చేయకన్నా, అంత సమజైంది కదా. అట్లా పోయి ఇట్లా రాపు అంచే బాతకాన్ని కొట్టుకుంటూ కూర్చున్నా.